ఎందరో మహానుభావులు అందరికీ నాయక వందనములు. ఈరోజు మనం ఉపవాచకం నందు కాంచీపురం గురించి తెలుసుకుందామండి. కాంచీపురం అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం అనుకుంటున్నాను. భారతదేశం పుణ్యక్షేత్రాలను నిలయమని చెప్తారు. క్షేత్రం అనగా ఏమిటి? భూమి. పుణ్యక్షేత్రాలు పవిత్రమైన భూమి అని అర్థం. ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమే ఈ యొక్క కాంచీపురం. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో కాంచీపురం కలదు. ఈ జిల్లా కేంద్రం అని కూడా చెప్తారు దీనిని. మొదట కనకపురం అని పేరు ఉండేది. సో కాంచీపురంకి మొదట ఏ పేరు ఉండేది? కనకపురము. రాను రాను అది కాంచనపురము, కాంచీపురము, కంజీపురము అను పేర్లతో పిలువబడుచున్నది. కాంచి అనగా ములనూలు అని అర్థం. భారతదేశానికి ఈ పట్టణం నాభిస్థానం అని చెప్తారు. ఇక్కడ శ్రీరామచంద్రుడు అగస్త్య మహర్షి ఈ క్షేత్రాన్ని దర్శించారని కూడా చెప్తారండి. కంచికి చారిత్రక ఇతిహాసం కలదు. బ్రహ్మదేవుడు విష్ణువుని గురించి యజ్ఞం చేసిన స్థలం ఇది అని కూడా ఈ కాంచీపురం గురించి చెబుతారు. ఆ విష్ణువు బ్రహ్మదేవుని కోరికలు అనుసరించి ప్రత్యక్షమై ఇచట కొలువై ఉన్నది అని కూడా చెప్తారు. విష్ణువుని సేవించి వారి సదుపాయానికై బ్రహ్మ విశ్వకర్మను రావించి ఒక అందమైన పట్టణాన్ని నిర్ణయించమని ఆజ్ఞాపించాడప్పుడు. అందుకే దానిని విశ్వకర్మ నిర్వహించిన పట్టణమే ఈ యొక్క కాంచీపురం. నేడు వ్యవహారికంలో ఈ యొక్క పట్టణాన్ని కంచిగా పిలుస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మంచి మంచి చీరలు కూడా చాలా ఫేమస్ అని కూడా చెప్తారు కదండి. ఈశ్వరుడు ఏకాంబరనాథుడు అనే పేరుతో ఇచ్చట కొలువై ఉన్నాడు. పంచలింగాలలో ఒకటైన పృథ్వీలింగం ఇక్కడ కలదు. మనము తిరువణ్ణమయ్య చూస్తే చాలా లింగాలు అక్కడ ఉంది కదండి. సో ఇక్కడ వచ్చేసి పృథ్వీలింగం కూడా కలదు. ఎక్కడంటే కాంచీపురంలో. ఇది చోళ దేశాధిపతులైన ముఖ్య పట్టణం అని కూడా చెప్తారు. ఇక్కడ చోళ ధర్మపాలుడు కంచిలో జన్మించాడు. ఇచ్చట అనేక దేవాలయములు వెలిశాయి. 9వ శతాబ్దంలో శ్రీ తిరుమంగళ్ వారు ఈ క్షేత్రాన్ని దర్శించారు. ఎప్పుడు? 9వ శతాబ్దంలోని. చూడండి ఎంత పెద్ద పెద్ద పీపుల్స్ అంతా వచ్చేసి ఈ దేవస్థానం దర్శించారని ఇక్కడ చెప్తున్నారు కవి గారు. శ్రీ శంకరాచార్యులు, రామానుజాచార్యులు దిగ్విజయ యాత్రలో ఈ క్షేత్రాన్ని దర్శించి పీఠాలను ఏర్పరచుకున్నారు. ఇది బుద్ధిని కాలం నాటికే ప్రాచుర్యం పొందింది. అశోక చక్రవర్తి అనేక స్తూపాలను స్థాపించాడు. చైనా యాత్రికుడైన యూహన్ సాంగ్, గుర్తుపెట్టుకోండి, యూహాన్ సాంగ్ 8వ శతాబ్దంలో ఈ క్షేత్రాన్ని దర్శించి దాని ఔన్నత్యాన్ని తెలిపాడందరకు. ఈ పట్టణం దక్షిణ దేశానికి ముఖ్యమైన పట్టణంగా పేరు పొందింది. అంటే ఏంటి? మన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉంది కదండి. సో దీంట్లో ఇది చాలా ప్రత్యేకమైనది కూడా చెప్తారు. ఇక్కడ చాలా ప్రసిద్ధమైనది కూడా. ఇక్కడ 108 శివక్షేత్రాలు ఉన్నాయండి. ఎన్ని ఉంది? 108 ఉన్నాయి. ఏకంబరనాథుడున్న ప్రదేశాన్ని పెద్ద కంచి లేక శివకంచి అని అంటారు. విష్ణువు వెలిసిన ప్రదేశం చిన్న కంచి అని పిలువబడుతుంది. ఈ పట్టణానికి రైలు మార్గం గలదండి. ఇక్కడ బస చేయుటకు అనేక వసతులు కూడా ఉన్నాయని చెప్తారు. నేను కూడా చిన్నప్పుడు వెళ్ళానండి. మరి ఒకసారి వెళ్ళాలని అనుకుంటున్నాను ఈ పాఠం చదువుతున్నప్పుడు. శ్రీ శంకరాచార్యులు కాంచి కోమకోటి పీఠాన్ని స్థాపించారు. వీరి తరువాత ఈ పీఠాన్ని అధిరోహించిన వారు ఎవరంటే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములు. నేడు వీరిని పెద్ద స్వాములు కూడా అని పిలుస్తారు. మీరు 1894 మే 20న దక్షిణ నదిలో ఉన్న విలుపురంలో జన్మించారు. వీరికి తల్లిదండ్రులు మొదట పెట్టిన పేరు ఏంటంటే స్వామినాథ. తన 13వ ఏటన సన్యాస దీక్షను తీసుకున్నవారే ఈ చంద్రశేఖరేంద్ర గారు. సరస్వతిగా పీఠ పదులయ్యారప్పుడు. వీరు స్థాపించిన శంకర మఠం కంచికి మధ్యలో ఉందండి. శ్రీ స్వామి గారు దినజో అద్దరకమైన పెక్కు సంస్థలను స్థాపించి ఈయన సంస్కృత భాష ప్రాచారానికి వేదోరునికి కృషి చేశారు. ప్రజలు వీరిని సాక్షాత్ భగవత్ స్వరూపులని వేనోళ్ళ కొనియాడారు అందరూ. ఎవరిని? ఈ యొక్క చంద్రశేఖరేంద్ర వారిని. వీరి వద్దనే జయేంద్ర సరస్వతులు, విజయేంద్ర సరస్వతులు శిష్యారికం చేశారు. వీరే ప్రస్తుతం శంకర మఠాధిపతులుగా జగద్విఖ్యాతిని పొందుతున్నారు. కాంచీపురంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు అనేకలున్నాయి. ఏకంబరేశ్వర దేవాలయం, కామాక్షి అమ్మగారి దేవాలయం, కుమారస్వామి దేవాలయం,
మరియు వామనస్వామి, కచ్చపేశ్వర స్వామి దేవాలయం, వరదరాజస్వామి మొదలగునవి ఇక్కడ కలదు. ఇవి కాక కాంచీపురంలోని విచిత్రమైన విశేషాలను చూడవచ్చును. అవి 100 స్తంభాల మండపం, సర్వతీర్థం, అమ్ర వృక్షం, బంగారు బల్లి, ఈ బంగారు బల్లి వెండి బల్లిని మనము తాకేసి రావాలి కదండి, మొదలైనవి ఇక్కడ కలదండి. అర్థశాస్త్రం ఇచ్చటనే జన్మించెను. సంగీత నిధి అయిన త్యాగరాజస్వామి ఈ క్షేత్రంపై అనేక కీర్తనలను రచించి గానం చేశారండి. కాంచీపురం పట్టు చీరలకు, ఇత్తడి సామాన్లకు చాలా ప్రసిద్ధి చెందింది. మీరు అక్కడ వెళ్తే తప్పకుండా ఇవన్నీ కొనుక్కొని రండి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఇచ్చటి దేవాలయాలు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ప్రజలు దండోపదండలుగా వస్తారు. కాంచీపురం వేద ధర్మ ప్రచారానికి కేంద్ర స్థానం. పురాణాలలో ఈ కాంచీపురాన్ని గూర్చి బహు విధాలుగా ప్రస్తుతింపబడింది. ఇక్కడ బ్రహ్మశాల దివ్యక్షేత్రము నిర్వర్ణించబడిందండి. అందువలనే నగరేషు కాంచీ అని ప్రఖ్యాతి చెందింది. అనగా నగరాలలో కాంచీపురమే శ్రేష్టమైనది అని అర్థం. సో మన యొక్క కాంచీపురం గురించి తెలుసుకున్నందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు.